అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా రూకొండ గ్రామంలో వైసీపీ నేతలు, తర్వాత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వం పైన బురద చల్లడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలపైన లేనిపోని అపోహలు సృష్టించి ఇదొక వివాదాన్ని సృష్టించడానికి వైసీపీ పన్నాగం పన్నింది. గొడ్డల పార్టీకి అభివృద్ధి పైన ఏమాత్రము అవగాహన లేదు. వాళ్ళకి ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేకుండా పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా రాష్ట్రానికి, జిల్లాకి, అదేవిధంగా ఉరువకొండ నియోజకవర్గానికి, రైతులకు, తర్వాత సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ గారి మీద ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళు ఆరోపణలు చేయడం తగదని చెప్పి బీసీసీఎల్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన రాష్ట్రాన్ని ముందు చూపుతూ అభివృద్ధి చేస్తూ ఉంటే ఒక కులాన్ని, కురుబ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇతని భూమిని కబ్జా చేసినారని చెప్పి ఆరోపణలు చేయడం సమంజసం కాదని తెలియజేస్తున్నాం. మరి కురుబ సమస్యలపైన ఆయన ఈరోజు ప్రస్తావిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు కురుబ కులస్తులపైన అనేక సార్లు దాడులు జరిగాయి. భూములు ఆక్రమించుకున్నారు, తర్వాత ఇల్లు ఆక్రమించుకొని కురుబలకు లేనిపోని సమస్యలు సృష్టించినారు. ఎక్కడ పడితే పల్లెల్లో అక్కడ కురుబ కులస్తులపైన దౌర్జన్యాలు జరిగాయి. మీరు ఈరోజు కొత్తగా కురుబలపైన సానుభూతి చూపాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కురుబల అభివృద్ధికి కానీ, కురుబలకు సంబంధించినటువంటి సమస్యలపైన పూర్తి అవగాహనతో ఉంది. తర్వాత బీసీ సమస్యలపైన అంటున్నారు. బీసీ సమస్యలు మీరు 2019 నుంచి 2024 వరకు బీసీలకు సమస్య సృష్టించిందే మీరు. బీసీలో భూములు ఆక్రమించింది మీరు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కిందే మీరు. ఈరోజు కొత్తగా మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు ధర్నాలు పైరిట ప్రజలను మభ్యపెడుతూ ఏదో స్థానిక సంస్థల ముందు అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పయ్యావుల కేశవ్ గారిని విమర్శించే స్థాయి మీకు మాజీ మంత్రి గారికి కానీ, మాజీ ఎంపీ గారి, మాజీ ఎమ్మెల్యేలకు లేదని చెప్పి నేను ఈ సముఖంగా తెలియజేస్తున్నాను.